హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వచ్చేసి వైకుంఠ ఏకాదశి. నేను ఇవాళ స్వర్ణగిరికి వెళ్ళాను. మా అమ్మ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తామని చెప్పింది. సో మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను ఇవాళ మీకు 100 రూపీస్లో స్వర్ణగిరికి ఎలా వెళ్ళాలో చెప్తా. ఇక్కడ జోక్ ఏంటంటే మా అమ్మ 8:30కి బస్ స్టాప్లో ఉండాలని చెప్పింది, కానీ మేము బయలుదేరేసరికి 8:40 అయిపోయింది. ఇంకా మా అమ్మ చూసారా ఎంత కోపగించుకుందంటే లేట్ అయిపోయిందని చాలా టెన్షన్ పడింది. బస్ ఎక్కడ మిస్ అవుతున్నామో అని చెప్పేసి మేము ఓలా బుక్ చేసుకుని ఉప్పర్కైతే వెళ్ళాము. థ్యాంక్ గాడ్ ఇలా ఆటో దిగగానే అలా బస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆంటీ వాళ్ళు ఆపారనమాట, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. సో మేమంతా కలిసే వెళ్తున్నాము, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మేము. చెల్లి కూడా మాతో పాటే వస్తుంది. సో ఈ బస్ అనేది ఉప్పల్ టు యాదగిరి గుట్ట అనమాట. సో ఈ బస్ ఎక్కితే మనం స్వర్ణగిరి వెళ్ళొచ్చు. నేను స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఉప్పల్ టు స్వర్ణగిరి కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టింది మాకు. ఫైనల్గా మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. బస్ స్టాప్ నుంచి మనకి టెంపుల్ లోపలికి బస్సెస్ అనేవి ఉండవు అనమాట. లైక్ అవి ఫ్రీ బస్సెస్ కావు, మనం ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, మనీ కట్టి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళొచ్చు. పర్ హెడ్ వాళ్ళు 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి, టెంపుల్ బయట నుంచి చాలా బాగా డెకరేట్ చేశారు. వాళ్ళ వైకుంఠ ఏకాదశి కదా, సో స్పెషల్ డే కాబట్టి ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. ఇలా మనం ఆటో దిగగానే అక్కడ వాళ్ళు బొట్టు అనేది పెడతారనమాట. దానికి 20 రూపీస్ తీసుకుంటారు. సో ఇందాక 30 + 20 50 రూపీస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి టెంపుల్ ఎలా ఎంత బాగా డెకరేట్ చేశారు. వావ్, టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, మీరే చూడండి. అక్కడ స్టెప్స్ నుంచి ఇంతకుముందు అక్కడ నుంచి వెళ్ళేవారంట. సో ఇప్పుడు ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి అది ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎంట్రీ ఉంది. టికెట్ ఫ్రీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనం స్పెషల్ దర్శనం 100, 300 టికెట్ కూడా ఉంది. స్పెషల్ దర్శనం చేయించుకోవచ్చు. ఇవాళ ఫెస్టివల్ కాబట్టి మెయిన్గా టెంపుల్ని ఇంత అందంగా డెకరేట్ చేశారు, మొత్తం ఫ్లవర్స్తో. మనకి ఎంట్రీలోనే ఇలా మనం వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వీటిని దర్శించుకుంటున్నారు. మనం వీటిని దర్శించుకోవచ్చు. చాలా బాగుంది అసలు, టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేశారు. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం, కానీ లోపలికి ఫోన్స్ అలో లేదు. ఇక్కడే కౌంటర్లో ఇచ్చేయాలి. ఫోన్స్ ఉంటే లోపలికి అలో చేయలేరు, చెక్ చేస్తున్నారు. అండ్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు. అన్నీ చాలా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా అందంగా డెకరేట్ చేశారు. ఒక్కొక్క దేవుని దగ్గర ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తారు. లైక్ ఇప్పుడు నెమలికలతో, మళ్ళీ ఇంకా ఆరెంజెస్తో, పైనాపిల్, ఇంకా యాపిల్, ద్రాక్ష, అన్ని ఫ్రూట్స్ లోపలైతే చాలా బాగా డెకరేట్ చేశారు. సో లోపలికి అలో చేయనియలేదు. లోపలికి అలో చేయించుంటే బాగుంది, మీకు మొత్తం చూపించేది. కానీ టెంపుల్ అయితే చాలా అందంగా డెకరేట్ చేస్తారు. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా ఇంత డెకరేట్ చేసిన టెంపుల్ని చూడడం. ఇవాళ ఫెస్టివల్ కాబట్టి ఇంత స్పెషల్గా డెకరేట్ చేశారు. ఓకే, జనాలు కూడా మరీ అంత రష్ లేదు, ఓకే పర్లేదు. బట్ లైన్లో మీరు దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్ టైంలో, డే టైంలో వస్తే మీకు అంత జనాలు ఉండరు. ప్లస్ మీరు అన్నీ చూడొచ్చు, ప్రశాంతంగా అక్కడ కూర్చోవచ్చు. మాకైతే అక్కడ వాటర్ దగ్గర అక్కడ వాటర్ దగ్గర దేవుడు ఉంటారు కదా, ఇట్లా ఆ విగ్రహం అక్కడ మాకు లోపల కూడా అలో చేయలేదు. మేము జస్ట్ ఇట్లా చుట్టుముట్టు ఇట్లా రౌండ్ ఇట్లా వెళ్ళామన్నమాట, అంతే. లోపలికైతే వెళ్ళలేము మేము. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ పర్లేదు, ఈ స్పెషల్ డే అప్పుడు టెంపుల్ని దర్శించుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా మమ్మీలో ఇట్లా సంతోషం ఇట్లా అనిపిస్తుంది. సో అలా టెంపుల్లోకి అయిపోయాక ప్రసాదం అయితే తిని ఇంకా అక్కడ అన్నదానం చేస్తున్నారని చెప్పారు. కౌంటర్లో మా ఫోన్ కలెక్ట్ చేసుకుని అక్కడ అన్నదానం చేసి కొన్ని పిక్స్ దిగి ఇంటికైతే బయలుదేరాము. ఇక టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు 50 రూపీస్ అంట ఇంకా మనం ఇవ్వాలి.
అదంతే. అదేంటన్నా ఇట్లా 50 రూపీస్ ఏంది, వచ్చేటప్పుడు 30 రూపీస్ ఏంది అంటే, కొంచెం లాంగ్ అవుతుందమ్మా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అదే దారిలో రాలేము. మేము ఎంత సంపాదించినా ఇలాంటి స్పెషల్ డే అప్పుడే, ఇలాంటి ఫెస్టివల్ అప్పుడే మేము ఎంతో అంత మాకు మనీ వస్తాయి, మామూలు టైంలో అయితే అంత రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అవును కదా, కరెక్టే కదా అని చెప్పేసి మేము ఇక వెళ్ళిపోయాము. ఇక ఫైనల్గా మళ్ళీ బస్ స్టాప్లో దిగి మేము ఉప్పల్ బస్ అయితే వెళ్ళిపోయాం. అలా ఇప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు 50 అయ్యాయి, ఇంటికి వచ్చేటప్పుడు 50 అయ్యాయి. ముందు నాకైతే 100 రూపీస్ అయితే ఖర్చు అయ్యాయి. మీకెంతో మనీ పడిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.